ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా 4 రోజుల పాటు ఎద్దుల పోటీలు అదేవిధంగానే పశు పక్షాదుల యొక్క అందాలను కూడా ప్రజలు తిలకించేటువంటి విధంగా ఈరోజు తాడిపత్రి పట్టణంలో పెద్ద ఎత్తున జేసీ సోదరులు ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎద్దుల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలే అనంతపురం జిల్లాలో కరువు కాటకాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు కరువు కాటకాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులను ఒక ఆదరించేటువంటి విధంగా వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఈ ఎద్దుల పోటీల యొక్క ప్రత్యేకతను ఇట్లాంటి పరిస్థితుల్లో ఎద్దుల పోటీలు చేయించాలనేటువంటి లక్ష్యంగా మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఏం లేదంటే 7 సంవత్సరాల కరువు కాదు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రైతంతా నిరుత్సాహంగా ఉంది. అలాంటి పరిస్థితులు నాకు వేరే ఏం తోచలేదు. ఒకటే అనుకున్నాను, వాళ్ళని ఏదో ఉత్తేజపరుద్దాము. అదిగా అంతరించిపోతున్నాయి ఎద్దులు ఎనుములు అన్నీ అంతరించిపోయే తరంలో కనీసం ఎంత ఫ్రీగా ఉన్నారనే ఉద్దేశంతో నేనేం చేశాను, ఒక ట్రయల్ మాదిరి వీళ్ళకి ఒక ఉత్సాహం కలిగేయాలని చూపుతుంటే పెట్టింది. అసలు ఈరోజు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒంగోలు గిత్త ఈరోజు అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఈ ఒంగోలు జాతిని కూడా కాపాడేటువంటి విధంగా ఈ పోటీలు ఉన్నాయనేటువంటి విధంగా చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నిజం ఇది ఎందుకంటే అంతరించిపోతుంది కూడా నాకు బాధ వేసింది. ఈ అసలు ఒంగోలు గిత్త అంటే నాకు ఎంత ఇష్టమంటే దాంట్లో ఉండే రాజసం ఏ దాంట్లో లేదండి. ప్రపంచంలో అందాల పోటీలు అనేటువంటివి మహిళలు ఈ విధంగా నిర్వహిస్తున్నారు. అందాల పోటీలు దేహదారుఢ్యాన్ని ప్రదర్శించేటువంటి పశు పక్షాదులు కూడా ఎంతో ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో వాటి యొక్క అందాల పోటీలను కూడా మీరు నిర్వహించారు. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అరే మీరు అంటే మనుషులే అందంగా ఉంటారా? మీరు మన కళ్ళతో చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయండి. అసలు ఆ కోళ్ళు ఆ పందులు ఇవన్నీ చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆ దున్నపోతుని చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. 25 లక్షలు దున్నపోతు ఎక్కడ విన్నారా? మన ఊళ్ళో 10,000 చెప్తుంది. అలాంటిది 25 లక్షలు పెట్టి వాళ్ళు దున్నపోతుని తెచ్చినారంటే అతను ఎంత దాంట్లో ఆనందిస్తారో మీరు చెప్తే నమ్మరు. మీరు దీన్ని భవిష్యత్తులో మీరు కూడా తీసుకెళ్తారా? ఖచ్చితంగా అండి. గత 3 రోజుల నుంచి ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటే నాకు అసలుకి ఒక రకమైన పిచ్చి వచ్చిందండి ఈ గిత్తెలంటే. ఈ నెల లేక వచ్చే నెల అన్నా నేను నిన్ననే మా నాన్నగారితో మాట్లాడినాను, ఇట్లా నేను కూడా 2 కొనుక్కుంటాననేసి. ఖచ్చితంగా కొనురా, నీకు ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోరా అని చెప్పాడు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇలాంటి ఎద్దుల పోటీలను నిర్వహించడం, అదేవిధంగానే ఒంగోలు గిత్తను పరిరక్షించడము, ఇట్లాంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కేవలం రైతులకు ఒక ఉత్సాహపరిచేటువంటి విధంగా మాత్రమే, సంతృప్తి కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇట్లాంటి ఎద్దుల పోటీలను నిర్వహిస్తామనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్, 99% టీవీ, తాడిపత్రి.